Hi all, welcome back to All About Hack YouTube channel. This is Krishna Chaitanya, certified ethical hacker from EC Council. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి. లాస్ట్ క్లాస్లో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క బేసిక్ సింటాక్స్ ఇంకా డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో ఇఫ్ స్టేట్మెంట్స్ ఇంకా లూప్స్ గురించి తెలుసుకున్నాం. దానికోసం ఫస్ట్ విఎం వర్క్ స్టేషన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న వర్చువల్ మిషన్ని పవర్ ఆన్ చేసుకున్నాం. ఇంకా ఎవరైనా నా లాస్ట్ వీడియో పైథాన్ పార్ట్ 1 అనే ఎపిసోడ్ని చూడకపోయి ఉంటే అది చూసి ఈ క్లాస్ని కంటిన్యూ చేస్తే మీకు ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. లాగిన్ డీటెయిల్స్ ఎవరికైనా తెలియకపోయి ఉంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. వాటిని యూజ్ చేసి లాగిన్. సో ప్రోగ్రామింగ్ చేయాలంటే పైథాన్ సాఫ్ట్వేర్ని లాంచ్ చేసుకోవాలి. దానికోసం మనం టెర్మినల్ ఓపెన్ చేసి పాత్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి మన పైథాన్ మాడ్యూల్ని లాంచ్ చేసుకుందాం. సో ఐ నో మీ అందరికీ పైథాన్ ఎలా లాంచ్ చేయాలో తెలుసు. సో ఇలా టైప్ చేసిన వెంటనే పైథాన్ అనేది లాంచ్ అవుతుంది. సో మనం పైథాన్లో మనం ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఇఫ్ కండిషన్ మీద రాయబోతున్నాం. అది ఎలా రాయాలన్నది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కండిషన్ స్టేట్మెంట్స్ డాట్ పై అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసుకున్నాను. ఇందులో ఫస్ట్ మన ఇఫ్ స్టేట్మెంట్ని ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ని రాయబోతున్నాం. సో బేసిక్గా ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ రావచ్చు అసలు ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి అని చెప్పేసి. చూసారా, నేను ఒక ప్రోగ్రామ్ రాసి పెట్టాను. బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే ఏజ్ని యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ తీసుకుంటుంది. ఒకవేళ ఏజ్ గ్రేటర్ దెన్ 18, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే నువ్వు మేజరా లేకపోతే కాదా, లేకపోతే ఏం ప్రింట్ అవ్వదు. దాని సంగతి మళ్ళీ తర్వాత చూద్దాం. బేసిక్గా ఈ కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలన్నది క్లియర్గా రాశారు. ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్లో ఇంట్, ఇక్కడ చూసారా మీరు కొత్త కీవర్డ్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఏంటంటే ఇన్పుట్. ఇన్పుట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనం యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఇన్పుట్స్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఇంట్ అని ఎందుకు మెన్షన్ చేశాను, బేసిక్గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసేటప్పుడు అవి డైనమికల్లీ టైప్డ్ అనమాట. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇన్పుట్ అనేది ఏమి ఇవ్వకపోతే, ఇంట్ అని ఇవ్వకపోతే ఇన్పుట్ని డిఫాల్ట్గా స్ట్రింగ్ కింద తీసేసుకుంటుంది. అలా స్ట్రింగ్ కింద తీసుకున్నట్టయితే ఈ ఇఫ్ స్టేట్మెంట్లో ఈ కండిషన్ని ఎగ్జిక్యూట్ చేయలేదన్నమాట. అందుకు మనం ఇంట్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి అందులో ఇన్పుట్ అనే ఫీల్డ్ని పెట్టుకొని ఏజ్ని పిలుస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇఫ్లో ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చే వాల్యూ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ఐఎమ్ ఏ మేజర్ అని చెప్పేసి కన్సోల్లో ప్రింట్ అవ్వాలన్నమాట. సో కన్సోల్ని రన్ చేస్తే ఇక్కడ చూసారా, ఇక్కడ మనం ఏదైతే స్ట్రింగ్ ఇచ్చామో అది తీసుకుంది. ఎంటర్ యువర్ ఏజ్ అంటుంది. నేను ఫర్ సపోజ్ 20 అని ఇస్తున్నాం. ఎంటర్ కొట్టగానే చూడండి 20 గ్రేటర్ దెన్ 18 కదా, స్టేట్మెంట్ ట్రూ అయింది కదా. సో అందుకు ఐఎమ్ ఏ మేజర్ అని చెప్పేసి ప్రింట్ అయింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇఫ్ అనే కండిషన్ రాసాక ఇక్కడ ఏదైతే కండిషన్ మనం రాస్తామో ఆ కండిషన్ ట్రూ అయినట్టయితే ఇక్కడ నుంచి ఈ ఇఫ్ బ్లాక్, ఇక్కడ స్పేస్ చూసారా, ఇండెంటేషన్ మ్యాండేటరీ అన్నమాట. ఇక్కడ ప్రోగ్రామింగ్ మొత్తం సింటాక్స్ ఎలా ఫాలో అవుతుందంటే నువ్వు ఇఫ్ అని స్టార్ట్ చేసావు, ఈ కాలన్ పెట్టి ఎంటర్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక బ్లాక్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఇఫ్ కి సంబంధించిన కోడ్ అంతా ఇందులోనే రాయాలి. ఈ స్పేస్ కి ఒక స్టెప్ వెనక్కి వచ్చినా మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. చూసారా, ఇక్కడ ఎర్రర్ రెడ్ కలర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇఫ్ కండిషన్ అనేది బ్లాక్ లో లేదు,
ఇదేదైతే స్టేట్మెంట్ మనం రాసామో, ఆ స్టేట్మెంట్ ఇఫ్ కండిషన్ బ్లాక్‌లో లేదు. సో, అందుకే నీకు ఎర్రర్ చూపిస్తుంది. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూసారా? ఇండెంటేషన్ ఎర్రర్ ఎక్స్‌పెక్టెడ్ అన్ ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత మనం కోలన్ పెట్టి ఏదైనా ఎంటర్ క్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా దానికి ఇండెంటేషన్ అనేది ఉండాలి. పైచార్మ్ డిఫాల్ట్‌గా మనకి ఇండెంటేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో, ఎంటర్ క్లిక్ చేసినట్టయితే చూసారా? బ్లాక్ ఆఫ్ కోడ్ దీని కిందకొచ్చింది. దీని కిందన నువ్వేం రాసినా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ఏ బాయ్. చూసారా? ఇప్పుడు చూడండి. ఒకవేళ ఈ కండిషన్ స్టేట్మెంట్ ట్రూ అయితేనే ఇక్కడ ఏజ్ ఇచ్చిన తర్వాత ఇది ట్రూ అయితే మాత్రమే ఈ స్టెప్స్ అనేవి ప్రింట్ అవుతాయి. లేకపోతే ప్రింట్ కావు. ఫర్ సపోజ్ 18 కాకుండా 18 కన్నా తక్కువ ఉన్న ఏజ్‌ని ఇస్తాను. అప్పుడు ఆ 2 స్టేట్మెంట్స్ ప్రింట్ కావు చూడండి. ఎంటర్ క్లిక్ చేసినా ప్రింట్ కాలేదు. అదే దీన్ని బ్యాక్ తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ ఇప్పుడు చేసినట్టయితే ఈ స్టేట్మెంట్‌తో సంబంధం లేదు. ఎందుకంటే ఇఫ్ బ్లాక్‌లోంచి ఇది బయటకొచ్చేసింది. సో, ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసినా ఒకవేళ ఏజ్ 18 కన్నా తక్కువ ఇచ్చినా ఐ యామ్ ఏ బాయ్ అనేది ప్రింట్ అవుతుంది. సో, ఇఫ్ బ్లాక్‌లో అనేది ఈ స్టేట్మెంట్ లేదు. అందుకు ఇలా ప్రింట్ అవుతుందన్నమాట. సో, నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఎల్స్ స్టేట్మెంట్. ఎల్స్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందంటే ఒకవేళ ఇఫ్‌లో ఉన్న కండిషన్ ఫాల్స్ వచ్చింది. ట్రూ అవ్వలేదు. అలాంటప్పుడు ఎల్స్‌లోనే కదా ప్రింట్ అవ్వాలి. ఈ స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వకుండా ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్ బ్లాక్‌లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసారా? ఇప్పుడు మనం ప్రింట్ అనిచ్చి ఐ యామ్ యూ ఆర్ ఏ మైనర్ అనిచ్చాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ ఏజ్ 16 ఇస్తాను చూడండి. అప్పుడేమనొస్తుంది యూ ఆర్ ఏ మైనర్. ఎందుకంటే 18 కన్నా ఏజ్ 16 తక్కువ కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయకుండా దీంట్లోంచి బయటకొచ్చేసి ఎల్స్‌లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ ఏం కండిషన్స్ ఉండదు. ఎందుకంటే ఇఫ్‌లో మాత్రమే కండిషన్ పెడతాం. ఎల్స్ స్టేట్మెంట్‌లో కండిషన్ పెట్టం. సో, అప్పుడు మనకి ఇందులో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం మీకు ఇఫ్ ఇఫ్ కండిషన్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పార్ట్ తీసేసి ఎల్స్ ఇఫ్ అనే స్టేట్మెంట్ ఎల్స్ ఇఫ్ కండిషన్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎల్ఇఫ్ అంటే ఎల్స్‌లోనే ఇంకొక ఇఫ్ కండిషన్ అన్నమాట. ఇక్కడ చూసిన మీరు ఒకవేళ ఇక్కడ చూసినట్టయితే ఎల్స్ తర్వాత మనం ఏం స్టేట్మెంట్ రాయలేదు. ఇలా ఉంటే మాత్రం మనం కండిషన్స్ రాయలేం. అప్పుడు ఎల్స్‌లో కూడా మనం ఇంకో కండిషన్ రాయాలి అనుకుంటే అప్పుడు ఎలా రాయాలో చూద్దాం. సో, ఈ కోడ్ రిమూవ్ చేసి ఎల్ఇఫ్ స్టేట్మెంట్. సో, ఇదెలా రాయొచ్చు అంటే ఇఫ్ ఏజ్ ఈక్వల్ టు ఫర్ సపోజ్ అనుకుందాం. ఇఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 13 ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దెన్ 13 అనుకుంటే ప్రింట్ యూ ఆర్ ఏ చైల్డ్ అన్నమాట. అంటే 12, 10, 9 ఇలా ఏజ్ ఉంటే ఎవరైనా చైల్డ్ కింద ప్రింట్ చేయి. వాళ్ళ ఏజ్ ఇచ్చినప్పుడు అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు ఎల్ ఇఫ్ అనే స్టేట్మెంట్‌ని చూద్దాం. ఇక్కడ ఏజ్ ఈజ్ లెస్ దెన్ 18 అయితే ప్రింట్ ఏం చేయమంటున్నాం? యూ ఆర్ ఏ టీనేజర్. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఎల్స్. ఎల్స్ ఏంటి? ఒకవేళ 18 కన్నా నీ ఏజ్ ఎక్కువైతే నువ్వేమైతావు? అడల్ట్ అయితావన్నమాట. అది రాయాలంటే ఇలా రాసుకోవచ్చు. యూ ఆర్ యాన్ అడల్ట్. సో, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఏజ్ వచ్చేసి 2 ఇస్తాం. ఏమని ప్రింట్ అవ్వచ్చు? గెస్ చేయండి. ఏజ్. యూ ఆర్ ఏ చైల్డ్. మళ్ళా రన్ చేద్దాం. ఇప్పుడు
ఇప్పుడు ఏజ్ వచ్చేసి 16 ఇస్తాను. యు ఆర్ ఏ టీనేజర్. ఎందుకంటే ఇక్కడ ఏజ్ 16 ఇచ్చాం. 16 ఈ కండిషన్ ట్రూ అవుతుందా? ఏజ్ 16 ఇచ్చాను. 16 గ్రేటర్ దాన్ 13 ఈ స్టేట్మెంట్ ట్రూ అవ్వలేదు. సో ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. 16 లెస్ దాన్ 18 ఇట్స్ ట్రూ. అందుకు యు ఆర్ ఏ టీనేజర్. ఇక్కడ ట్రూ అయింది అంటే ఈ మరి కిందనున్న ఫంక్షన్ ని మరి ఎగ్జిక్యూట్ చేయదన్నమాట. సో నెక్స్ట్ స్టెప్‌కి ఇక అక్కడితో ప్రోగ్రామ్‌ని ఎండ్ చేసేస్తుంది ఇంకేం లేకపోతే. సో ఇప్పుడు 19 ఇచ్చి చూద్దాం. 19 ఇస్తే ఏమనొస్తుంది? అడల్ట్ అనొస్తుంది. సో ఈ విధంగా మీరు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్‌ని రాసుకోవచ్చనమాట. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో అదెలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని రిమూవ్ చేసి సో కమెంట్ చేసిన కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. సో ఇక్కడ మనం రాసుకోబోయే కోడ్ ఏంటి? నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో ఈ కోడ్ రాయడానికి ఫస్ట్ మనం ఇక్కడ సేమ్ ఏజ్ కాదు ఇక్కడ నెంబర్ తీసుకుందాం. నమ్ ఈక్వల్స్ టు ఇంట్ అనే ఫంక్షన్లో ఇన్పుట్ని ఇంట్ కింద కన్వర్ట్ చేసి వాల్యూని ఇన్పుట్గా తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏమని రాస్తాం? ఇఫ్ నమ్ ఈ నమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ సారీ మీకు ఈ బేసిక్ గా క్వశ్చన్ ఏంటో చెప్పలేదు కదా. ప్రింట్ చెక్ వెదర్ గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. ఇది చెక్ చేయాలనుకుంటున్నాం. ఇన్పుట్ లో నువ్వు ఏదైతే నెంబర్ తీసుకున్నావో అది ఈవెన్ నెంబరా లేదా ఆడ్ నెంబరా అని చెక్ చేయాలనుకుంటున్నావు. సో దానికోసం ఒక నెంబర్ ని ఇన్పుట్ గా తీసుకొని కండిషన్స్ రాస్తాం అనమాట. ఈవెన్ ఆర్డర్ చెప్పడానికి బేసిక్ అది పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి కదా. సో నెంబర్ ఒకవేళ 0 గాని, 0 కన్నా పెద్ద నెంబర్ గాని ఉంటేనే ఇందులోకి రా. ఈ లూప్ లోకి రా. లేకపోతే ఇక్కడ నుంచి బయటికెళ్ళిపో అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తున్నాం. సేవ్ నెంబర్ అని రాసి నెక్స్ట్ మళ్ళా నెస్టెడ్ ఇఫ్ కదా. ఇఫ్ రాయడం అనమాట. నెస్టెడ్ ఇఫ్ ఇఫ్ నెంబర్ మాడ్యులో టు ఈక్వల్ టు 0. దీని అర్థం ఏంటంటే ఇది నెంబర్ ఇక్కడ ఏదైతే ఇప్పుడు 4 తీసుకున్నాం. 4 మాడ్యులో 2 అంటే దీన్ని డివిజన్ చేయగా దీని రిమైండర్ 0 వస్తే దీన్ని ఈవెన్ అనుకుంటాం. నెంబర్ ఈవెన్ అని కన్సిడర్ చేస్తాం. సో అది కంప్యూటర్‌కి ఎలా అర్థమవుద్ది? ఒకవేళ ఇందులో నమ్ నమ్ మాడ్యులో 2 అంటే దీని ఆన్సర్ ఏమొస్తది? 0. అంటే నువ్వు వచ్చిన ఈవెన్ నంబర్‌లో రిమైండర్ 0 అయితే 0 ఈజ్ ఈక్వల్ టు 0 అనగా ఇక్కడ అర్థం ఏంటంటే ఇటువైపు ఉన్న నంబరు సమానమైతే లేదా ఈక్వల్ అయితే ఇందులో ఉన్న ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చెయ్యు అని చెప్పేసి మనకు ప్రోగ్రామ్ చెప్తుందన్నమాట. ప్రింట్. సో ఇట్స్ అన్ ఈవెన్ నెంబర్. అర్థమైంది అనుకుంటున్నాను. బేసిక్‌గా మీకు ఇది అర్థం కాకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేయండి. నేను గూగుల్ మీట్ తీసుకొని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మళ్ళొకసారి. నెక్స్ట్ ఏంటి? ఎల్స్. ఒకవేళ ఇది కాకపోతే ఈవెన్ నంబర్ కాకపోతే అది ఖచ్చితంగా ఆడ్ నంబర్ అయితుంది కదా. ఈ రిమైండర్ 0 కాకుండా ఏ నంబర్ వచ్చినా 1 గాని, 2 గాని ఏ నంబర్ వచ్చినా ఈ కండిషన్ ట్రూ అవ్వదు. ట్రూ అవ్వనప్పుడు ఎల్స్ బ్లాక్‌లోకొచ్చేసి దీని కింద ఉన్న ప్రింట్ స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ప్రింట్ ఇట్స్ అన్ ఆడ్ నంబర్. ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే 2 అని ఇస్తాను. ఇట్స్ ఏ ఈవెన్ నంబర్ అని ప్రింట్ అవుతుంది.
ఎంటర్ ఓకే. ఈ కోడ్‌ని ఇంకా నేను పాజ్ చేయలేదు కదా! ఒక్క నిమిషం. ఇక్కడ ఈ ఏజ్‌ని కూడా కామెంట్ చేయాలి. జ షిఫ్ట్ అండ్ హాష్. సారీ. ఓకే. ఇలా మనం కామెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎంటర్ ఏ నంబర్ అంటుంది కదా! నేను 4 ఎంటర్ చేసి ఎంటర్ కొడతాను. సో, చూసారా? ఇట్స్ ఎ పాజిటివ్ నంబర్ అండ్ ఇట్స్ ఎన్ ఈవెన్ నంబర్ అంట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 3 ఎంటర్ చేస్తాను. అప్పుడు చూడండి ఆడ్ నంబర్ అని చెప్పేసి ప్రింట్. ఈ విధంగా మనం ఎల్స్ స్టేట్‌మెంట్ నెస్టెడ్ ఇఫ్స్ కండిషన్‌ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో, లూప్స్ కోసం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. నేను ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేస్తాను. తర్వాత అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రింట్ కృష్ణ. ఇది డబుల్ కోట్స్ మధ్యలో ఉండాలి. హ్మ్. ఇక్కడ చూసినట్టయితే ఫర్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. ఐ అని మనం ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకున్నాం. ఇన్ రేంజ్ 5 ప్రింట్ కృష్ణ అని ఇచ్చాం. ఇది నార్మల్‌గా అర్థం కావట్లేదు. ఇది మనం ఎలా డిఫైన్ చేయాలని క్లియర్‌గా చూద్దాం. సో, దీనికోసం మనం బేస్ మెషిన్‌లోకి వెళ్దాం. సో, మనం ప్రోగ్రామ్‌ని ఇలా రాసుకున్నాం కదా! దీని అర్థం ఏంటంటే ఐలో ఫస్ట్ రేంజ్ చూద్దాం. రేంజ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఈ రేంజ్‌లో మనం 5 అనే నంబర్ ఇచ్చాం కదా! ఈ రేంజ్ ఎలా తీసుకుంటుందంటే 0, 4 అని తీసుకుంటుంది. ఫస్ట్ రేంజ్ 0 తోటి స్టార్ట్ అవుతుంది. మనం 5 ఇచ్చాం కాబట్టి దీంట్లో 5 ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటుంది. అంటే 0, 1, 2, 3, 4. ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! సో, ఇవి యూజ్ చేసుకొని మన పేరుని 5 టైమ్స్ ప్రింట్ చేస్తుందన్నమాట. ఫర్ అన్నప్పుడు ఇక్కడ మనం ఫర్ అనే కోడ్ రాసుకున్నాం కదా! కీవర్డ్‌ని రాసుకున్నాం కదా! ఫర్ అన్నప్పుడు ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 0. ఈ 0ని ఐలో అసైన్ చేస్తుందన్నమాట. ఈ ఐని 0ని 1 టైమ్ కౌంట్ చేసి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాసాం కదా! ఈ ప్రింట్‌లో ఉన్న కృష్ణ అని 1 టైమ్ ప్రింట్ చేస్తుంది. కన్సోల్‌లో కృష్ణ అని 1 టైమ్ ప్రింట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కదా! నెక్స్ట్ ఏం చేస్తుంది? మళ్ళా లూప్‌లోకెళ్తుంది. ఇది ఈ స్టెప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళా లూప్‌లోకెళ్ళి ఇక్కడ ఏం అసైన్ అవుతుంది? 1 అసైన్ అవుతుంది. 1లో 1 రేంజ్‌లో ఉందా లేదా? 0-5 రేంజ్‌లో ఉందా లేదా? చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే ప్రింట్ దగ్గరకొచ్చి కృష్ణని మళ్ళొకసారి ప్రింట్ చేస్తుందన్నమాట. మళ్ళా రేంజ్‌లోకెళ్తుంది. 2ని పిక్ చేసుకొచ్చి ఐలో అసైన్ చేస్తుంది. 2 అనే నంబరు రేంజ్‌లో ఉందా లేదా చూస్తది. 0-5 మధ్యలో ఉందా లేదా అని చూస్తది. ఒకవేళ ఉంటే కృష్ణని మళ్ళా మూడోసారి ప్రింట్ చేస్తది. మళ్ళా లూప్‌లోకొచ్చి 3ని తీసుకొచ్చి ఐలో అసైన్ చేసుకుంటది. ఐలో 3 ఉంది. ఇప్పుడు 3 రేంజ్‌లో ఉందా లేదా చూస్తది. 0-5 మధ్యలో ఉందా 3? ఆ! ఉంది. సో, మళ్ళొకసారి కృష్ణ ప్రింట్ చేస్తది. అలా 4ని తీసుకొస్తది. మళ్ళా చెక్ చేస్తది. మళ్ళా ప్రింట్ చేస్తది. అలాగా 5 అనేది రేంజ్‌లో ఉండదు. ఎందుకంటే ఏమని చెప్పుకున్నాం రేంజ్ 5ని ఏమని 0, 4 అనేది చూసుకుంటుంది. ఆ రేంజ్‌లో 5 ఉండదు కాబట్టి 5 టైమ్స్ కృష్ణ అని ప్రింట్ చేసేసి ఈ లూప్‌లోంచి బయటికి ఎగ్జిట్ అయిపోతుంది. ఇలాగా మనం బ్యాక్ ఎండ్‌లో కోడ్ రన్ అయ్యి కృష్ణని 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. సో, దాన్ని మనం ఇక్కడ వర్చువల్ మిషన్‌లో ఒకసారి ప్రింట్ చేసి చూసారా? 4 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా మనం లూప్స్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చనమాట. ఇప్పుడు ఈ కృష్ణ అనే పదాన్ని మనం ఒక్కొక్క లెటర్ ఒక్కొక్కటి ఇండివిడ్యుయల్‌గా ప్రింట్ చేసి చూద్దాం. దానికోసం జస్ట్ చిన్న చేంజ్. నేమ్‌లో వేరియబుల్‌ని అసైన్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఇది కృష్ణ అనేది రిమూవ్ చేసి ఐ అని పెడతా. పెట్టి దీన్ని
ఇక్కడ రేంజ్ రాదు. రేంజ్‌లో మనం ఏం అని పెడతాం? నేమ్ అని పెడతాం. ఇక్కడేం చూసుకుంటుంది? నేమ్‌లో ఫస్ట్ లెటర్‌ని తీసుకొని ఐలో అసైన్ చేసుకొని ఐని ఒకసారి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్‌ని తీసుకొని ఆర్‌ని ఐలో పెట్టుకొని ఐని మళ్ళీ ఒకసారి ప్రింట్ చేస్తుంది. అది ఎలా చేస్తుందో చూద్దాం. చూసారా? దీని ఇప్పుడు అర్థమైనట్టుంది. ఒకవేళ మీకేమైనా అర్థం కాకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేయండి. నేను గూగుల్ మీట్ క్లాసెస్ క్రియేట్ చేసి మీకు మళ్ళా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ రోజుతో ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు మనం కండిషన్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం, లూప్స్ నేర్చుకున్నాం. రేపటి క్లాస్‌లో డేటా స్ట్రక్చర్స్ ఆఫ్ పైథాన్, లిస్ట్, టుపుల్ ఇలాంటి కాన్సెప్ట్స్‌ను మనం క్లియర్‌గా నేర్చుకుందాం.